Hi, I'm Swati, consultant, clinical dietitian and nutritionist working at Panesha Median Hospitals, Biramgoda. మనం చాలా మందిని చూస్తూ ఉంటాము. చాలా తక్కువ ఫుడ్ అనేది తీసుకుంటూ ఉంటారు ఫ్రమ్ ద మార్నింగ్ టు ఈవినింగ్. కానీ వాళ్ళు ప్రాపర్ వెయిట్ లాస్ అనేది అవ్వదు వాళ్ళకి. సో ఎందుకు అంటే దానికి కామన్ మిస్టేక్స్ మనం చేస్తూ ఉంటాం. అవేంటంటే ఫస్ట్ ఈజ్ క్యాలరీ డెఫిషిట్. క్యాలరీ డెఫిషిట్ అంటే ఏంటంటే మనం ఒక మనిషికి కావాల్సిన ఎంతైతే ఎనర్జీ ఉంటుందో దానికన్నా తక్కువ అమౌంట్‌ని తీసుకోవడం అనమాట. సో, ఆ తక్కువ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ అనేవి వస్తూ ఉంటాయి. అండ్ మజిల్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ యోయో ఎఫెక్ట్ కూడా క్రియేట్ అవుతూ ఉంటుంది. ఈ యోయో ఎఫెక్ట్ అంటే ఏంటంటే మీరు లాస్ అయిన వెయిట్ అనేది మళ్ళీ రీబౌన్స్ అవుతూ ఉంటాం. అండ్ ఇంకో మిస్టేక్ ఏంటంటే మోస్ట్ కామన్‌గా జరిగే మిస్టేక్ బ్రేక్‌ఫాస్ట్‌ని స్కిప్ చేయడం. బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆకలి అనేది పెరిగి మార్నింగ్ అనేది స్కిప్ చేసినప్పటికీ ఆఫ్టర్‌నూన్ అండ్ ఆల్సో ఈవినింగ్‌కి ఆకలి అనేది ఇంక్రీజ్ అయిపోయి వెయిట్ లాస్ అనేది సరిగ్గా జరగదు. అండ్ ఆల్సో ఫుడ్ పైన గల్పింగ్ అనేది చేస్తూ ఉంటాం. అండ్ ఇది మనము ఓవర్‌కమ్ చేయాలంటే ఒక బ్యాలెన్స్డ్ మీల్ అనేది తీసుకోవాలి. వెయిట్ లాస్ అవ్వటానికైనా, వెయిట్ గెయిన్ అవ్వటానికైనా ఒక ప్రాపర్ బ్యాలెన్స్డ్ మీల్ అనేది ఇంపార్టెంట్. బ్యాలెన్స్డ్ మీల్ అంటే ఏంటంటే మన బాడీకి కావాల్సిన 6 ఎసెన్షియల్ న్యూట్రియంట్స్‌ని మనం ఇంక్లూడ్ చేసుకోవడం. ఫస్ట్ ఈజ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్, వైటమిన్స్ అండ్ మినరల్స్ అండ్ వాటర్. సో ఈ బ్యాలెన్స్డ్ మీల్ మనం తీసుకున్నప్పుడు ప్రాపర్‌గా వెయిట్ లాస్ అనేది అవుతాం అండ్ ఆల్సో వెయిట్ గెయిన్ కూడా అవుతూ ఉంటాము.